మళ్ళీ అప్పుడు కడుక్కోమాడదు. అవునా? ఏదో చెప్పి పిల్లగాడికి బాధపడతారని చూసారా అండి, ఇప్పుడే చెప్పిన నీ కడుపు నొప్పులు వేసిద్ది, నీకు ఓపిక ఉండదు, వెళ్ళొద్దు అన్నా. మరి కడుక్కో అంటుంటే నువ్వు ఎందుకు కిలుకుని పోవాలి? అమ్మా అది పాలు వస్తుంది ఆగుతుంది రాత్రి పేరు చేసుకుంటే నా దేవుడు ఇవాళైతే నొప్పి రానే లేదు. నేనైతే గిరిగిరి తీసుకునేది నిజమే, లేకపోతే షాపింగ్ మాల్ లో పనికి పోయేది నిజమే. నేను సొంతంగా ఎట్టుడి బండి తీసుకొని సొంతంగా బత్తా తెచ్చి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, దానికి మాట కూడా తాళం వేసి వస్తా బండికి. నేను బేరం చేసేది. నేను పని చేయకుండా అయితే అసలు ఉండలేదు, రైతు నిద్ర పడదు, ఏం పని చేయను ఆయన ప్రభు. గొల్లగూడెం పోయొచ్చిన నీకు మా మరదలు హెల్త్ బాగాలేదండి. మీరు వీడియో పెట్టాను కదా, వీడియో కూడా మీరు చూసుంటారు. నాకు ఏ కష్టం వచ్చినా మీతోనే షేర్ చేసుకుంటానండి. హెల్త్ బాగలేదు, కొంచెం తాగుతారండి, తాగుకోకుండా మంచిగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నా. మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా తాగుకొని ఉంటే బాగుంటుంది కదా, ఏదో పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా తాగుతుండో ఏమో అని అంటున్నారండి. మంచిగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మా ఆయన మార్నింగ్ అనగా వెళ్ళాడు. నేను కూడా ఇప్పుడు పెయింటింగ్ ఏదైనా తిడుతున్నా కానీ మనసులో బాధే అనిపిస్తుంది. ఎందుకంటే డోక్రా డబ్బులు అయితే కట్టలేదండి. డోక్రా డబ్బుల కోసమని మార్నింగ్ వెళ్ళాడు, ఇంత మట్టికైతే రాలేదు. ఇంకా రావాలి కొద్దిగా. వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు ముందు, ఏంటంటే డోక్రా డబ్బులు కట్టలేదని ఫోన్ చేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకో అందరికి ఇయటం, డబ్బులు ఉన్నప్పుడు గాజేసుకుంటాడు. వాళ్ళ పనోళ్ళు ఎవరైనా అడిగినా, బయట వాళ్ళు ఎవరైనా అడిగినా ఫోన్ చేసి ఈ అవసరం ఉంది ఇస్తారా అని అడిగినా కానీ ఎమ్మటే డబ్బులు ఇచ్చేస్తాడని. అట్లా డబ్బులు ఇవ్వటం వల్ల ఇప్పుడు మనకు అవసరం అయింది. ఇప్పుడు ఎవరు ఇస్తారండి? ఎవరు ఇయర్గా ఉన్నప్పుడే పొదుపు చేసుకొని దాచుకోవాలి కదా. నేను ఎన్నోసార్లు నా తల పట్టుకొని చెప్తానండి, నా మాట అయితే ఈనాడు సొంతంగా చేస్తాడు. ఆ విషయంలో నాకు కొంచెం నన్ను చూసుకోవటంలో బాగానే చూసుకుంటాడు, కానీ ఆ విషయంలో కొద్దిగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. హెల్ప్ చేస్తాడు, ఎవరైనా అడగంలోనే ఎమ్మటే హెల్ప్ చేస్తాడు, కాదు అనుకోకొని ఇస్తాడండి. అట్లా మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ నుంచి పాపం డబ్బుల కోసం ఒకటే తిరుగుతుండు. నేనేం అబద్ధం చెప్పట్లేదండి, నిజమే చెప్తున్నాను. మీతో నేను చెప్పాను కదా, ఏ విషయమైనా షేర్ చేసుకుంటాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చనిపోయినప్పుడైనా ఏదైనా షేర్ చేస్తూనే ఉన్నాను కదండి. అబద్ధమే లేదు, ఇలా నిజమే చెప్తున్నాను మీకు. పాపం మా వెంకటాన్ని చనిపోయినప్పుడు కానీ చాలా బాధపడ్డాడండి. వారం రోజుల దాకా ఇబ్బంది పడి మనిషి అన్నం కూడా తినలేకపోయిండు, అంత బాధపడ్డాడు. నేను తిడతాననే కానీ లోన బాధే ఉంటుంది. కాకపోతే మాట వినకోకుండా సొంతంగా చేస్తాడు, ఒక మాట నాకు చెప్పను కూడా చెప్పడు, అక్కడే బాధ అనిపించింది. అయ్యగారు వచ్చి ఒకటే అడుగుతుంది, అడిగిపోయింది నువ్వు అసలు చెప్పా చేయకోకుండా పోయింది. మేము ఎతకాలేగా అడిగిపోయిందని. పార్కింగ్ కాడిపోయినా, పార్కింగ్ ఏ పార్క్ పోయినా అదేందో రాట్లా లకానా పార్క్ లకానా పార్క్ పోయి మట్టి అంట ఇప్పుడు బేరం పెట్టిద్దంట, అందుకే లకానా పార్క్ కోసం లకారం పార్క్ వెళ్ళొచ్చిందండి. అక్కడ చెక్ చేసి వచ్చింది. అయిన కడుక్కోలే ముందు ముందు పెడతాము. ఒకటి ఒక్కలది ఆరిపోతే బయట పెట్టి పోను. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరైతే చాలా ఏమంటారు అడుగుతున్నారు కదా, రెసిపీలు ఇంకా చేయరా అని అడుగుతున్నారు. అందుకే ఈ రోజు కొత్త రెసిపీతోనైతే వచ్చానండి. సొరకాయ బూరెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొత్తిమీర, ఈ కరివేపాకు అయితే తురుముకొని పెట్టుకున్నానండి. ఇవి కూడా మంచిగా సొరకాయ పొట్టు తీసేసుకోవాలి. మా అత్తయ్య కూడా ఒకటే గలవరిస్తుంది, ఎప్పుడు చేస్తావు చేయట్లేదా అని అడుగుతుందండి. అందుకే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఏది చేసినా పిల్లల కోసమే కదండి, పిల్లలు వస్తారని నేనైతే ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది సైడ్ లెమర్ కూడా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి, రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కొంచెం లావే కట్ చేసుకోవాలండి, మనం తినడానికి కూడా మంచిగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయండి. ఇలా అయితే చేసుకోవాలండి. మంచిగా కట్ చేయటం అయితే రెడీ అయిపోయిందండి. ఇక
మా ఆయన మార్నింగ్ చెప్పెళ్ళిండు ఈ సొరకాయలు తీసుకొస్తా చేసి ఉంచు అని చెప్తే ఇక మా అత్తయ్యతోనైతే తెప్పించానండి. ఈ సైజులో మనం అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా కట్ చేసుకున్నామండి. ఇలా చేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్. ఇలా మనం ఎప్పుడైనా ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటదండి. ఇప్పుడు కూడా ఎండాకాలం మొదలైంది కండి. ఎండాకాలం ఇది సెలవండి, మంచిగా తినొచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, బూరెల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. మనం పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇవి వేసుకోవచ్చు అండి. ఇవైతే ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకున్నాం, బౌల్లోకి. ఈ జాలి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి మొత్తం. ఏంటి ఆడ కూర్చోపోతే అత్తయ్య ఏడికి రావచ్చుగా. కొత్తిమీర ఈ కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు కూడా సన్నగా ఇది తురిమి పెట్టాను. ఇప్పుడు మేము ఇప్పటికిప్పుడే అనుకున్నాను కదా, శనగపిండి కూడా ఇప్పుడే తెప్పించానండి. బియ్యపిండి అండి, బియ్యపిండి కొంచెం రెసిపీ లాగా ఉంటది, చాలా బాగుంటాయి అండి. అందుకే ఇలా బియ్యపిండి వేస్తున్నాను. కొంచెం అంతా కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి పిల్లలు తింటారు కదా, అందుకే తక్కువ వేస్తున్నాను. పసుపు, సాల్ట్ వేస్తున్నానండి. వాము, జీలకర్ర చూడండి, ఇది జీలకర్ర, ఇది వాము. వాము ఎందుకు వేస్తామంటే అరుగుదలకి పిల్లలకి మంచిగా ఉంటదని వేస్తామండి. జీలకర్ర కూడా గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటదని వేస్తామండి. కొత్తిమీర అండి, కరివేపాకు, ఇలా మొత్తం ఒకసారి ముందు మిక్స్ చేసుకోవాలండి, మంచిగా ఇలా కలుపుకోవాలి. ముందైతే కళాయి పెట్టేసుకున్నామండి. మనం ఈ పిండి కలిపే లోపు ఆయిల్ వేడైద్దండి. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడి రానివ్వాలి. నాకు ఆయిల్ కొంచెమే ఉంది, చాలదని మళ్ళీ ఇంకొంచెం పోస్తున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడయ్యేలోపు ఈ పిండి కలుపుకున్నామండి. వాటర్ పోస్తున్నాను. వాటర్ మనం చూసుకొని పోసుకోవాలండి, ముందు ఒకసారే పోసుకోవద్దు. ఎప్పుడైనా ఇలా కలుపుకుంటా చూసుకొని పోసుకోవాలి. చాలా బాగుంటాయి అండి, చాలా మంచిది, చాలా కూడా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిదండి ఇవి. ఇలా పిండిలోని మనం ఇలా 2 సైడ్లు ఇలా అనుకోవాలండి. ఇలా అనుకొని కొంచెం ఇట్లా అనుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా మనం ఒక 5-6 వేసుకోవచ్చు ఇట్లా. ఎమ్మటే కలుపుకోవద్దండి, కొద్దిగా వేడి కానివ్వాలి. అవి బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం అంతా. ఇలా తిప్పుకోవాలండి. చూడండి, మనం పసుపు వేసాం కదా, అందుకే మంచి కలర్ఫుల్ గా పడుతున్నాయండి. ఇలా రానిచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ. చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఇలా చేసుకుంటే. ఇది చేయాలంటే చాలా సింపుల్ అండి. మేమైతే ఎప్పుడో అనుకొని అయితే చెయ్యలేదు, ఈ రోజే ఇప్పటికిప్పుడే అనుకొని ప్రిపేర్ చేస్తున్నా. వీడియోకి ఏమి లేదు కదా, ఇది చేద్దామని ఇప్పుడే అనుకొని చేస్తున్నానండి. చాలా బాగుంటాయి, ఇలా చేసుకోవచ్చు అండి. సింపుల్ ప్రాసెస్ తోనే అయిపోతాయి మీకు. ఏంది అత్తయ్య, ఏం పొద్దునే ఆడుకోపోయి నువ్వు ఆగులు జావా అవి చూసి వచ్చిందండి. రేపటి నుండి అయితే ఇక బేరానికి వెళ్ళిద్దంట.
మాకు మరి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా, చెప్పుకొని చేయకోకుండా వెళ్ళేసరికి మేము టెన్షన్ పడుతున్నాం. మా అయ్యగారు వచ్చి కూడా ఏదమ్మా నేను అన్న కదా ఏమో అయ్యగారు కొట్టుగాడికి వెళ్ళిందని నేను చెప్పిన, అట్లా చేయకోకుండా వెళ్తే మీరు ఫ్రెండ్స్ మీరు చెప్పండి అసలు అట్లా వెళ్ళొచ్చా చెప్పండి. అట్ట కాదమ్మా, మీరు పోయినారని నేను చెప్పకుండా పోయినా వస్తు అసలు అంత వేసుకోవట్లేదు నాన్న పద్ధతులు కడిగినట్టని పెద్ద పోయి చనిపోయింది వస్తు తిరిగి మొక్కలు పోసింది కాలేదు. ఆ మొక్కలు కాదు తరకాయ మొక్కలు వేసి మొక్కలు మొక్కలు అవి పడదు ఉల్లులు వేసి గిన్నెలో వేసి ఎట్లా ఏం తీసినా అవన్నీ తీసి ఇక్కడ తెస్తున్నమ్మా ఇవన్నీ అవన్నీ తీసి ఇంట్లో పెట్టేసి అత్తయ్య. రాఖీకి పాపం జ్వరం తగిలింది, అట్లా ఉండో ఏందో పిల్లగా అన్నీ పొద్దున కొద్దిగా స్కూల్ కాడ దోలత్తా తీసి స్కూల్ కాడ దోలత్తా అంటే ఇప్పుడు పోయి పొద్దున పోయి ఇప్పుడు వచ్చింది. టైం ఎంత అయింది, 2 అయింది. అబ్బాయి ఉన్నాడుగా అసలు మీ అబ్బాయికి కూడా కొంచెం కూడా నేను అది బాగలేదు, ఇది కిచెన్ రూమ్ సరిగా లేదు, బాగలేదు, పెయింటింగ్ తీసుకురా అని ఎప్పుడో చెప్పిన. ఎంత మట్టికి అసలు ఆ పెయింటింగ్ పని ఏమైనా పట్టించుకోవట్లేదు. అసలు బయట పనులు పట్టించుకుంటాడు కానీ ఇంట్లో పనులు పట్టించుకోవాలి. ఒక రోజు కలిసి రావాలా చేయాలంటే వేసేయండి. ఇగో ఇలా మొత్తానికి అయితే బ్రౌన్ కలర్లోకి మంచిగా వచ్చేసాయండి. మనం గిన్నెలో వేసుకున్నప్పుడు ఇలా సౌండ్ రావాలి, మంచి కరకరలాడుతూ బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి, ఎంత బాగుంటాయి అండి. పొద్దుపూట టిఫిన్ లాగా చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం ఈవినింగ్కి చేస్తున్నానండి. ఇప్పుడు నేను పిల్లలకి స్నాక్స్ కావాలని చేస్తున్నాను. పండుగ కూడా రాత్రి అంతా బాగా దగ్గు వచ్చిందండి. చాలా బాధ అనిపించింది, వాంతింగ్ అయ్యే అంత దగ్గు వచ్చింది. ఎందుకో తెలియదు, అంత తీపి కూడా ఏం తినలేదు కానీ వాతావరణం చేంజ్ వల్ల అట్లా వచ్చిందట్టుంది. పిల్లలకి ఏదైనా అయితే అదొక బాధలాగా అనిపించిందండి. నాకైతే మస్తు బాధ అనిపించింది. నిద్ర పోవటానికి కూడా పిల్లగాడు తగ్గట్టు బాగా దగ్గుతుండు. నాకేమో భయం అవుతుంది, వాంతింగ్ లాగే ఉన్నాయి ఇదేమని భయపడ్డాను. నేను చెప్పాను కదండి మొన్న, నాకన్నా ఎక్కువ మా ఆయన ఎక్కువ చూసుకుంటాడని. మా ఆయన ఇంకా టెన్షన్ పడుతుంది, ఇంకా భయపడుతుండు. మొత్తానికి అయితే కొద్దిగా నార్మల్గా ఉంది. పొద్దున స్కూల్కి అయితే తోలామండి. రాఖీకి కూడా జ్వరం తగిలింది, కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయని ఈరోజు స్కూల్కి పంపించానండి నేను. మా అన్నయ్యకి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు మనిషికి అర్థం కాదండి, దాచుకో అంటే దాచుకోడు, ఏం లేదు. ఇప్పుడేమో రోడ్డు పట్టుకొని అందరినీ వాళ్ళని అడుగుతుంటే ఎంత బాధ అనిపించింది అండి. ఎంత మట్టిగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా. ఫోన్ లిఫ్ట్ చేస్తే నాకు కూడా టెన్షన్ ఉండదు. వాళ్ళు ఏం కాల్ చేస్తున్నారు, ఎంత మట్టిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఉన్నాయా లేదు అన్నది కూడా ఏమీ చెప్పట్లేదండి. మా అత్త ఏమో పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వచ్చింది. నేను ఎవరికని చెప్పాలండి, చెప్పండి, ఎవరికి చెప్పాలి? నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. అసలు నా బాధ అంతెంత కాదండి, మస్తు బాధ. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి, డోక్రా డబ్బుల కోసం వెతకాలి, డోక్రా డబ్బుల కోసం అడుగుతుంటే అసలు వెళ్ళిండి ఇంత మట్టికి రాలే. మార్నింగ్ అను వెళ్ళి ఇంత మట్టికి రాలేదు. అత్తయ్య కూర్చో నా టేస్ట్ ఎట్లున్నాయి చెప్పింది. ఈ పిల్లగాడు ఇంకా రాలేదు కానీ ముందు నువ్వు తిను. వచ్చింది బాగా వచ్చింది. అమ్మాయి చెరకాయలు సారం చేస్తా 5,000 తీసుకోండి, తిరిగి ఇస్తారా? ఇప్పుడేగా రాగులు పిండి జ్యూస్ చేసి అది తీసుకెళ్తున్నాను. వాళ్ళు కుదరలే చెత్తాయి కానీ ఇప్పుడు మమతాకి వెళ్ళి పెడతా చెరకాయ పట్ట వేసుకొచ్చి బండి తీసుకుని. వద్దులే కానీ ఇక్కడ బిర్యానీ షాప్ ఉండగా ఆడ ప్యాకింగ్లు చేయటానికి సింపుల్ కూర్చొని ఎట్ట కూర్చొనే చేయొచ్చు. అమ్మా మీకు ఒకటి తెలుసా, నేను 5 రోజుల కింద అడిగిన, బాబు నేను వచ్చేది చేయటానంటే ఈ అన్ని రకాలన్నీ నువ్వు వేయలేవమ్మా,
10-12 రకాలు ఉండి నువ్వు వేయలేవు, నువ్వు చేయలేవు. దాంట్లో పెట్టి నొక్కాల, ప్యాకెట్లలో పోసి మళ్ళీ సీలింగ్ చేసి నొక్కాల అనడు. ఈ నీ చేత కాదమ్మా అనడు. అది అబ్బాయి చెప్పిండు. అందుకే ఈ బాధ అంటే అసలు ఏం చెప్పినా అసలు వద్దులే, నీకు చేత కాదు, నీకు కడుపులు నొప్పులు వేసిద్ది, నీకు ఓపిక ఉండదని అసలు వద్దనే చెబుతుండగా మీ అబ్బాయి నిన్న 10 రూపాయలు అడగాల, బాబునే 100 రూపాయలు అడగాల. ఈ బాబు కోపడతాడు, 2 రూపాయలు నువ్వు లేవంటాడు. ఈ ఊళ్ళో అడిగాను, ఈ ఊళ్ళో అడగలేక బేరం గిన్నె తీసుకొని చిన్నగా ఒక పత్త పెట్టి 3 రోజులు అమ్ముతా. నా దేవుడు నాకు కూలి తీసుకొని మంచిగా డబ్బులు చేతిలో పెట్టుకొని మీ అమ్మాయిలకి ఏమైనా కొనిద్దామనా చెప్పరాదు. అట్ట కాదు, ఇది షాపింగ్ మాల్ కనిపోతలేడు. అలా కాటాలు పత్తాల పెట్టడం 9,000 ఎక్కడ అట్లా జీవి మాల్ పోతాయి. నువ్వు షాపింగ్ మాల్, నువ్వు జీవి మాల్ అంటేనమ్మా. షాపింగ్ మాల్ కొద్దిగా సుఖంగా ఉంటుందంట. మంచిగా కవర్లు అన్ని బస్తాలకు పెట్టి ఎంత ఊడ్చుకుంటూ పోవటం, చూసుకుంటూ రావటం. అది అలకంగా ఉండదు, ఏసీలు ఉండదు, ఆయకూడదు ప్యానం. సరేలే జాగ్రత్త చూసుకో. వచ్చినట్టు దాచుకొని వాళ్ళకి మంచాలు, వాళ్ళకి ఇంట్లోకి ఏవులేవు అవన్నీ కొని అంతేలే. జీరకాయనా ఏ మంచం తేవాలన్నా, ఏ కంచం తేవాలన్నా, ఏ పనిముడి తేవాలన్నా అప్పుడు నిర్ణయం చేసుకోవాలి. అమ్మో నేను పారదల పెట్టించుకోవాలి ఇంట్లో నా తల్లి. నేను బావాలమ్మా 1 తారీఖు నుంచి వెళ్ళిపోతూనే ఉంటా. డ్యూటీకే పోతా. ఎందుకంటే ముందు చేతులు డబ్బులు ఉంటాయి కదా, 4 అయితే డబ్బులు వస్తాయి, చక్కగా వస్తాయి. ఎవరు నడకుండా 10,000 నాకు కట్ట చేతులకి. ఏదో చూసు డబ్బులు వస్తే 10 రోజులలో అయిపోతాయి. అట్టవ చేయను, అసలు కావు చేయను డబ్బులు. మరి నాకు పడ్డ మా మామగారిని అడిగినట్టు ఏం అవసరం అమ్మా, నీకేందమ్మా, నువ్వే నాకు తెలియదమ్మా, నీ కొడుకున్నదే నువ్వు అంటావు. ఏంటంటే కరోనా సంద నెరకపోయినట్టు ఇదంతా చిన్నగా పనికి పోతుంట అమ్మాయి. అటు ఇటు నెలగడుతున్నది 10,000 వస్తాయి, ఖచ్చితంగా 10,000 వస్తాయి అమ్మాయి. ఇది నా నిర్ణయం. అది పోత కానీ పిల్లల జాగ్రత్త. పిల్లగాల చెల్లి చెట్ల నుంచి ఏను పెట్టి నిజంగా పోతా, అబద్ధం కాదు. బాబు వద్దు అంటాను కానీ వారం రోజులు నాకు కడుపులు నొప్పిలేక కనుక్కుమంటాను అమ్మాయి. ఈ పిల్లగాడి చెప్పాలంటే పిల్లగాడి బాధలో ఉండే ఇబ్బందులు ఉండ కొడుకు చెప్పలేకపోతాను అమ్మ. ప్రార్థన చేసుకున్నా. ఇవాళ అయితే కడుపు లేదు, పులుపు లేదు. ఇవాళ లేదు, ఇవాళ నొప్పి లేదు. ఏందత్తయ్య ఒకసారి చెప్పు అమ్మా. ఇప్పుడు 10 రోజులకి ఎక్కువ అవుతుంది. ఏంటంటే ఒకసారి పొద్దున్న కలుపుకోమరదు, కడుపులో నొప్పి. అంటే నాకు తినాలి, నేను పడుకోవటం కూడా మచ్చీలు తాగి కాడికి వద్దమ్మా. ఇప్పుడు అయ్యో వద్దమ్మా, కాడికి మచ్చీలు దుప్పు తాగి చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి. అసలు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటే ఇంట్లో సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఎట్లా మంచి కుదిరినాయి ఇవాళ, దేవుడి దగ్గర మంచి కుదిరినాయి. బాగున్నాయా? బాగున్నాయి. అంటే రోజు చేసే బాగోట్లేదా? రోజు ఎన్ని ముక్క తిన్నారు దీంట్లో? సూపర్ ఉంది అసలు, సూపర్. ఇట్లా ప్లేట్ తో ఎన్ని అయిన తీసుకొని తినొచ్చండి మనం. అత్తయ్యతో ఉన్న పంచాయతీ అయితే ఎప్పుడు ఇంతే ఉంటది కదా అండి. మీరు చూస్తూనే ఉన్నారుగా, ఇక రోజు జరిగే పంచాయతీ మాకు ఇట్లా. మా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, అది కామెంట్ పెట్టండి అండి, ఎలా ఉందో ఏందో చెప్పండి అండి. ఒక లైక్ చేయండి అండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొకరికి షేర్ అయిపోయింది. లైక్ చేయండి అండి. పక్కనున్న బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు వస్తాయండి. నోటిఫికేషన్ అంటారు కదా, అట్లా మీకు వస్తూ ఉంటాయి. కంపల్సరీగా మా వీడియోలు చూడండి అండి. మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షేరింగ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి అండి. ఓకే అండి, మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో కలుస్తానండి. ఈరోజు రెసిపీ అయితే సొరకాయ బూరలు చేశానండి. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.